రాగి పిండితో ఉప్మాని ఇలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుందండి. దీనికోసం ఒక పావు కప్పు బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఒక కప్పు నిండా రాగి పిండిని వేసి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసి పక్కకు తీసి పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో ఈ ఉప్మా చాలా బాగుందండి. కొంచెం పల్లీలు అవి కొంచెం వేగాక జీడిపప్పులు కూడా వేసేసి వేయించేసి పక్క తీసి పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఆలుగడ్డ, టొమాటో, బఠానీ ఇలా అన్ని ముక్కలన్నీ వేసేసి ఇవి కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసిన తర్వాత రాగి పిండి, బొంబాయి రవ్వ 1.5 కప్పు కాబట్టి 3 కప్పులు నీళ్ళు పోసుకుని మరిగిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రాగి పిండిని కలుపుతూ పోసుకోవాలన్నమాట. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టి పల్లీలు, జీడిపప్పులు వేసేస్తే హెల్దీ రాగి పిండి ఉప్మా రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.